ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ లగ్జరీ బస్సులపై త్రైమాసిక పన్నును సీటుకు 4,000 నుంచి 2,500కు తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ పన్నుల భారం తట్టుకోలేక ఇతర రాష్ట్రాలకు తరలిపోయిన వేలాది బస్సులు తిరిగి ఏపీకి రానున్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రైవేట్ ఆపరేటర్ల నిర్వహణ ఖర్చు తగ్గడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరుగుతోందని, ప్రయాణికులు కూడా టికెట్ ధరలు తగ్గే అవకాశం ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉంటాయి. కొంచెం ట్యాక్సేషన్ కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉన్నప్పుడు హ్యూమన్ సైకాలజీ అక్కడ రీసెర్చ్ చేసుకోవడం తక్కువ రేట్లు ఉంటాయని చెప్పి, అలాంటప్పుడు మన రాష్ట్రంలో కూడా మనం ఎందుకు చేయకూడదని ఇది రెగ్యులర్ డిస్కషన్లోనే తగ్గించడానికి సాధ్యమైంది. కాబట్టి నేను ముందు మాట ఇచ్చిన ప్రకారం చాలామంది ఆపరేటర్స్ అసోసియేషన్ పెద్దలను కూడా కలిసినప్పుడు కూడా తప్పకుండా అందరినీ ఈ ప్లాట్ఫామ్ మీద తీసుకొని వస్తాం, ఆంధ్రాలోనే రిజిస్టర్ చేసుకొని వస్తామని మాట ఇచ్చారు. ఈ ట్యాక్స్ తగ్గిస్తాం వల్ల అందరూ ఇక్కడికి వచ్చేస్తాం, హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా త్వరలో అంటే ఈ క్వార్టర్ 3 నెలలు అంటే క్వార్టర్ అంటే క్వార్టర్ రాగానే అన్ని ఏపీ బళ్ళే చూస్తారు సార్. మ్యాక్సిమం 98%. ఇతర స్టేట్ నుంచి కూడా అంటే తమిళనాడు ఉంది సార్, అక్కడ ట్యాక్స్ ఎక్కువ, వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాకి రెడీగా ఉన్నారు సార్. రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా ఈరోజు వచ్చారు సార్, ఇది ఇన్వైట్ చేస్తే.